ఈ నవరత్న మాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇది జస్ట్ ఒక 12.5 గ్రాములు బంగారం, నెట్ గోల్డ్ 916 బంగారం 12.5 గ్రాములు ఇందులో వాడటం జరిగిందండి. ఇది ఒక మిడిల్ లెంగ్త్, అంటే మన బ్లాక్ బీడ్స్ అలా వేసుకుంటూ ఉంటారు కదా, డ్రెస్ లెంగ్త్ అంటూ ఉంటాం. శారీస్ మీద కూడా ఇక్కడికి వచ్చేస్తుంది, మరీ తక్కువేం కాదు, ఆల్మోస్ట్ 16 ఇంచులు ఉంది బ్యాక్ చైన్తో కలిపి. సో 2 లైన్స్ ఇచ్చాం, 2 లైన్స్ మాలలాగా చక్కగా గ్రాండ్గా శారీస్ మీదకి ఎస్పెషల్లీ బ్యూటిఫుల్ పీస్ అండి. అన్ని ఏజ్ల వారికి కూడా బాగుంటుంది. ఇందులో స్పెషల్ జస్ట్ నేను సింపుల్ మాల అండి. బ్లాక్ మంచి నవరత్నం దొరికితే ఈ మాల చేయటం కుదురుతుందండి. నవరత్న క్వాలిటీ మీదే ఈ మాల డిపెండ్ అయి ఉంటుంది. అదర్వైజ్ నేను ఇక్కడ జస్ట్ 2 లక్ష్మీ డైలు, అమ్మవారి 2 లక్ష్మీ డైస్ తీసుకున్నాను. లక్ష్మీదేవి అమ్మవారివి, పద్మంలో కూర్చున్న అమ్మవారు 2 డైస్ తీసుకున్నాను, లెఫ్ట్ రైట్. అక్కడి నుంచి 2 లైన్స్ ఆ సీక్వెన్స్లో, నవరత్నం ఉండే సీక్వెన్స్లో ఎన్ని పడితే అన్ని, మన లెంగ్త్ అడ్జస్ట్ అయ్యేలాగా ఎన్ని నవరత్నం పడితే అన్ని వాడాను. నవరత్నకి లెక్కేం లేదండి. నవరత్న బీట్స్ నాకు ఆ కాంబినేషన్కి, ఆ సీక్వెన్స్కి, ఆ లెంగ్త్కి సూట్ అయ్యేలాగా నవరత్నస్ వాడాను. సో ఆ నవరత్నస్తో పాటుగా ఒకటి 2 3 4 అంటే 4 2 8 చిన్న డై బాల్స్. సో డైలో మంచి చక్కటి డైలో, అది కూడా యాంటిక్ చేసామండి. ఆ డై మీద కూడా యాంటిక్ ఫినిష్ ఇచ్చాం. సో ఒక 8 బాల్స్ వాడాం. గోల్డ్ కూడా కనపడుతుంది, నవరత్న హైలైట్స్ అయినాయి. బట్ ఆ విధంగా చక్కగా నవరత్నస్ పైన కూడా, లక్ష్మీదేవి పైన కూడా ఒక 3 నవరత్నస్ అటు ఇటు వాడటం జరిగింది. అక్కడి నుంచి సింపుల్గా బ్యాక్ చైన్ ఇచ్చేసాను, ప్లెయిన్ బ్యాక్ చైన్ రింగ్స్ తోటి. సో ఎక్స్ట్రాడనరీ పీస్ అండి. జస్ట్ ఒక 12.5 గ్రామ్ బంగారం. కొంచెం లెంగ్త్ పెంచుకోండి, లేదా ఈ లక్ష్మీదేవి సైజులు గోల్డ్ బాల్స్ పెంచామనుకోండి, ఇంకొక 4-5 గ్రాములు పెరుగుతుంది. ఇప్పటికైతే ఇది విత్ బ్యాక్ చైన్ జస్ట్ 12.5 గ్రామ్స్లో వచ్చిందండి. సింపుల్గా, కమర్షియల్గా, ఎక్కడ ఎక్కువగా గోల్డ్ పెట్టే ఉద్దేశం లేకుండా నవరత్నసే హైలైట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఈ లక్ష్మీదేవి రూపాలు కానివ్వండి, ఈ గోల్డ్ బాల్స్ కానివ్వండి, డెఫినెట్గా ఈ మాలకి ఎక్స్ట్రా ఎలివేషన్ ఇస్తాయంటంలో ఎటువంటి అనుమానం లేదు. సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. నాకు చాలా బ్యూటిఫుల్గా ఆ 10 గ్రాముల్లో సరైన 10 గ్రాములకు న్యాయం చేసాం, బ్యూటిఫుల్గా వచ్చింది అనిపించింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.